నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జకీర్. చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన 1 year పరిపాలన ఎలా ఉంది? కేకే సర్వే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ మధ్యకాలంలో కేకే సర్వే ఒకటి చేశారు. అంటే నెక్స్ట్ బాబు గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరా ఏంటి, లోకేష్ గారా, పవన్ కళ్యాణ్, లేదా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కూడా ప్రస్తావించినట్టున్నారు. సో అది అప్రస్తుతం. బట్ ఈ సర్వే మాత్రం ఉండాలి. అంటే ఇది చంద్రబాబు గారు అడిగి తెప్పించుకున్న రిపోర్ట్ అంట. ఇది రాబిన్ శర్మ గారి రిపోర్ట్ కూడా ఒకటి ఉంది. ఆ రెండింటి కూడా అడిగారు. అంటే ఈ పాటికే వైసీపీ వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ మొత్తం వ్యతిరేకత వచ్చేసింది, సంక్షేమ పథకాలు ఏమీ అమలు కావట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే వైసీపీ గెలుస్తుంది అన్నట్టుగా కొన్ని ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో. సో ఏంటి వీళ్ళు ఇంతగా మనం ఏం అనట్లేనా, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. మనం ఎంతసేపు రెవెన్యూ జనరేటు, ఉద్యోగస్తులకు జీతాలు ఎలా ఇస్తాము, ప్రభుత్వం ఎలా నడిపిస్తుంది, అభివృద్ధి ఎలా చేయాలి, రాజధాని ఎలా నిర్మించుకోవాలి, ఈ తలంపులోనే ఉన్నాం తప్ప వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వీళ్ళేంచి ఇలా చెలరైపోతున్నారు ఏంటని ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. సో ఆ రిపోర్ట్లో అయితే వ్యతిరేకత లేదు, నెంబర్ 1. అది అందరికీ ఓపెన్గా తెలిసిందే. వ్యతిరేకత ఎక్కడ ఉంది? ఎవడైతే పని పాట లేకుండా కేవలం పథకాల కోసమే తింటూ తాగుతూ కూర్చుంటాడో వాడి దగ్గర ఉంది. ఇకపోతే వాడు ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్త అయి ఉండొచ్చు, లేదా సానుభూతిపరుడైన అయి ఉండొచ్చు. ఇదిలా ఉంటే బట్ ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉంది అనేది ఒక బాగా ఎక్కడో మైండ్లో కొడుతుందంట. ఏంటి అని అంటే వాళ్ళు అప్పుడు మళ్ళీ విశదీకరించి చెప్పిన అంశం ఏంటంటే, కూటమి ముగ్గురు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురు దగ్గర సమన్వయ లోపంలో కొంత వ్యతిరేకత ఉంది. ఓకే, సమన్వయ లోపం అంటే ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ సమ్మెక్స్ అనే ఎక్కడ ఊరికి ఎందుకు పిఠాపురం తీసుకోండి, ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. అది ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంకి ఆ పార్టీ తరపున ఎవరైనా ఒక పార్టీ ఆ నియోజకవర్గంలో పార్టీ కానీ ఒక సమావేశం కానీ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి గారి పార్టీకి సంబంధించిన వాళ్ళనే కాకుండా కూటమిలో మిగతా 2 పార్టీలు కూడా ఉన్నాయిగా, ఆ 2 పార్టీలకు చెందిన వ్యక్తులను కూడా ఆహ్వానించాలి. ఓకే, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు ప్రభుత్వం పథకం ఒకటి అనౌన్స్ చేసింది. ప్రభుత్వం అంటే ఏది? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది కదా ప్రభుత్వం. సో 3 ఎంత బాగా ఉంది పక్కన పెట్టండి. చూసారా, మహాభారతం టైప్లో నేను అప్పట్లో చెప్పాను, మహాభారతంలో అత్యంత ఎక్కువ పర్వాలు రచించింది తిక్కన గారు. సో ప్రస్తుతం ప్రభుత్వంలో ఎక్కువ సీట్లు గెలుచుకున్నది టీడీపీ. తర్వాత నన్నయ్య గారు 2.5 పర్వాలే రాశారట. ఆ 2.5 పర్వాలు రాసింది ఎవరు అంటే ఆ 2.5% అనేదే మన జనసేన అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కంపారిజన్. ఎర్రాప్రగడ గారు ఒక అరపర్వమే రాశారు. ఏది? అరణ్య పర్వంలో, ఆది సభ అరణ్య పర్వంలో సగం రాసి ఆయన చనిపోయిన తర్వాత మిగతా సగం ఎర్రాప్రగడ గారు రాశారు. సో ఆ మిగతా సగం ఎర్రాప్రగడ గారికి బీజేపీది ఆ మిగతా భాగం అనుకుంటే, బట్ సింహభాగం తిక్కన గారు కదా. అలాగే బీజేపీలో మహాభారతం ఎవరు రాశారంటే ముగ్గురు, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, కవిత్రయం అని అంటారు. అలాగే కూటమిలో ఏంటి కూడా రాజకీయ త్రయం వీళ్ళు ముగ్గురు. కాబట్టి ఎక్కడ ఏ సమావేశం నిర్వహించినా కూడా మిగతా 2 పార్టీల నాయకులను కూడా కార్యకర్తలకు కూడా పిలవాలి, ఆహ్వానించాలి. ఒకవేళ టీడీపీ మంగళగిరిలో ఉందనుకోండి, లోకేష్ గారి నియోజకవర్గం అది, బట్ టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా ఉండాలి. అలాగా ఉండట్లేదు, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఆహ్వానం వెళ్ళట్లేదు. ఇలాంటి దగ్గరలో సమన్వయ లోపం ఏర్పడిందనే వ్యతిరేకత అయితే ఉంది. అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. సో స్థానికంగా ఉండే నాయకులు, స్థానికంగా ఉండే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్లో ఉండే నాయకుల యొక్క సమన్వయ లోపము అది అక్కడ అది ప్రస్తావించారు. ఈవెన్ కేకే గారి సర్వే కానీ, రాబిన్ శర్మ గారి సర్వే కానీ. సో అక్కడ అర్థమవుతుంది ఏంటంటే అందరినీ కలుపుకుపోవాలి. కూటమి అంటే ఏంటి? 3 పార్టీలు కలిపిద్దే కూటమి కదా. ఇప్పుడు సెంట్రల్ లో తీసుకోండి, అదే సెంట్రల్ లోకి వెళ్ళేసరికి బీజేపీదే పెద్దపేట, టీడీపీకి ఎన్ని ఉన్నాయి, జనసేనకి ఎన్ని ఉన్నాయి, చాలా కొంచెం కదా. రివర్స్ అక్కడ. ఇక్కడ బీజేపీకి వచ్చేస్తే ఏకైతే చాలా తక్కువ ఉన్నాయో, అక్కడికి వెళ్ళేసరికి జనసేనకి టీడీపీకి తక్కువ ఉంటే జనసేనకి ఇంకా తక్కువ, 2 సీట్లేగా కదా. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు కూటమి ప్రాధాన్యత ఇస్తున్నారుగా, ఇక్కడ కూడా ఇవ్వాలిగా. అలాగా అలాంటి దగ్గరలో చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉన్నాయే తప్ప
నాయకులు స్థానికంగా ఉండే లోకల్ ఇప్పుడు జనసేన నాయకులందరికీ జనసేన కార్యకర్తలందరికీ మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోవాలని ఫీలింగ్ ఉంటుంది ఎస్ కదా. చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉన్న ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి, లేదంటే నెక్స్ట్ మా లోకేష్ గారు అవ్వాలి, ఎవరి ఆలోచన వాళ్ళకు. అవును. సో ఎవరు పార్టీ తరఫున వాళ్ళే నాయకుడిగా అధినాయకుడిగా ఉండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. దీని మీద లోకల్గా ఉండే నాయకులు కొంచెం ఎక్స్ట్రాగా ఏమైనా చేస్తే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. మొన్న టీవీ రామారావు ఎవరో కొవ్వూరులో ఒక ఆయన కొంచెం దాన్ని ఏమంటారు అతిగా ప్రవర్తించారని వార్తలో చూసాం. దానివల్ల ఏమేం చేసింది జనసేన వెంటనే సస్పెండ్ చేసేసారు. ఎక్స్ప్లెనేషన్ ఏమన్నారు, జస్ట్ సస్పెన్షన్, నాట్ డిస్మిస్. దానికి మీరు ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది? ఎందుకంటే కూటమి అంటే ఇక్కడ బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, వాళ్ళు కూడా కలుపుకుపోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒక నియోజకవర్గంలో బీజేపీ వాడికి నామినేటెడ్ పోస్ట్ కేటాయిస్తే ఇంకో నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళకి కేటాయిస్తారు, ఇంకో నియోజకవర్గంలో జనసేన. సో టీడీపీకి ఎక్కువగా ఉంది కాబట్టి టీడీపీకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ కదా. సో అట్లా వెళ్ళినప్పుడు ఎంత పార్టీ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, వాళ్ళ యొక్క బలం ఎంత, ఇవన్నీ బేరీజ్ వేసుకొని కూటమి అధిష్టానం జాగ్రత్తగా వెళ్తుంది. వీళ్ళు ఎక్కడ వీళ్ళు కొట్టుకు చేస్తే బెటరు, వీళ్ళు కొట్టుకుంటే మన పార్టీకే బెనిఫిట్ ఉంటుంది, మనం ముందుకు వచ్చేద్దామనే ప్లాన్లో వైసీపీ ఉంది. బట్ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదుగా. వైసీపీని ఎలాగైనా గద్దె దించాలనే కదా ఈ మూడు ఒకటి అయ్యాయి. సో అలాంటప్పుడు మరలా వైసీపీకి అవకాశం ఇవ్వకూడదు. మరోవైపు పేర్నాని లాంటి వాళ్ళు రప్పారప్పాల డైలాగులు కాదు, చీకట్లో సైలెంట్గా చేసేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. సో అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా వెళ్ళాలనేది కాన్సెప్ట్. సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మనం ఒకటి ఆలోచిస్తే ఆయన 10 ఆలోచిస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ అసలు ఏం జరగబోతోంది, ఎందుకు ప్రజల్లోకి అల్టిమేట్గా ఎలా వెళ్తున్నాం అని తెలుసుకోవడం కోసం ఆ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఎంతసేపు నవరత్నాల పథకాలు అన్నాడు. చాలా మంది సొంత పార్టీ నాయకులే సార్ పథకాలు అందరికీ వెళ్ళిపోతున్నాయి, మన వాళ్ళు కాదు వేరే ఎవరికి, మనం అనుకున్నాడు కూడా ఒక్కోసారి మిస్ అవుతున్నాయి, మీరు అది ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయి ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోండి, సర్వే చేయండి అంటే ఏం కాదని కనీసం పట్టించుకోవాలి ఎమ్మెల్యేలు చెప్పినా కూడా. ఈ నెలకు కాదే పథకము ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో, మొన్న ఏదైతే తల్లికి వందనం ఇచ్చారో ఎంతవరకు రీచ్ అయ్యింది, దాంతో వాళ్ళు తృప్తిగా ఉన్నారా లేదా, సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా అని చూసుకోవాలి కదా నాయకుడు అంటే. అది నాయకుడు అంటే. సో అంతకీ చంద్రబాబు నాయుడు అంత దూరదృష్టి రాజనీతిజ్ఞుడు అంటారు, లేకపోతే అంత అనుభవజ్ఞుడు అంటానికి కారణం అదే. నేనే నెక్స్ట్ సీఎం 30 ఏళ్ళు సీఎం అని ఇప్పుడు ఆయన చెప్పలే, కానీ ఇప్పుడు 4వ సారి సీఎం అయ్యాడు. సో ఆ ప్లానింగ్ అంతా ఉండాలి. దాని తగ్గట్టుగా వ్యవస్థ, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఉంటుంది. మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎంతవరకు రీచ్ అవుతుంది, ఏంటి నిజమేనా కాదని. సో ఇప్పుడు డైరెక్ట్గా బాగా పనిచేసే సర్వేలు రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటున్నారు. కేకే సర్వే కూడా ఏం చేశారు, ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 మందిని చొప్పున ఎంక్వైరీ చేశారు. 10,000 మంది. అవును. ఏదో అక్కడక్కడ ఒక 10 మంది, అక్కడ 20 మంది, అక్కడ 100 మంది చేసేస్తే కాదు. నియోజకవర్గానికి 10,000 మంది అంటే 175 × 10,000 మంది. చూడండి, అంటే ఎన్ని కోట్ల మందితో సర్వే చేశారు. కాబట్టి ఆ సర్వే నికార్సుగా పరిగణలోకి తీసుకొని ఎలా సర్దిద్దుకోవాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ప్రజలకి ఇంకెంత చేరువవ్వాలి, అది నాయకుడి లక్ష్యం. ఓకే సార్, థ్యాంక్ యూ.